హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి అయితే శివం దుబేను పక్కన పెడుతున్నట్లయితే సోషల్ మీడియా ద్వారా గట్టిగా వినిపిస్తుంది. అసలు నిజంగానే శివం దుబేను పక్కన పెడుతున్నారా లేదా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ గట్టిగా నడుస్తుంది. ఐపీఎల్ వచ్చేసరికి May 26 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ June 2 నుంచి అయితే ప్రారంభంగానుంది. అంతకన్నా ముందైతే టీ20 ప్రపంచ కప్ సంబంధించి వార్మప్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. అందులో భాగంగా టీమిండియాతో బంగ్లాదేశ్ అయితే June 1న ఒక తొలి వార్మప్ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్కి సంబంధించి టీమిండియా జట్టును అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లు అయితే ఎంపిక అవ్వడం జరిగింది. కొత్త ప్లేయర్లకు అయితే ఛాయిస్ ఇవ్వడం జరిగింది జట్టులో వచ్చేసరికి. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్లో అద్భుతంగా రాణించడంతోనే వాళ్ళకైతే ఛాయిస్ ఇచ్చారని కూడా మీడియా సమావేశంలో కూడా సెలెక్టర్లు అయితే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే శివం దుబేను మాత్రమైతే అందులోనే ఎంపిక చేయడం కూడా చెప్పడం జరిగింది. శివం దుబే వచ్చేసరికి స్పిన్నర్లు కానీ పేసర్లు కానీ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి అతను ఎంపిక చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ప్రెస్ మీడియాలో. రోహిత్ శర్మ వచ్చేసరికి శివం దుబే వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఐపీఎల్లో మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. ఆ స్పిన్ బౌలింగ్ అయినా కానీ పేస్ బౌలింగ్ అయినా కానీ అదరగొట్టి దంచు కొట్టాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఐపీఎల్లో వచ్చేసరికి. అయితే సెకండ్ హాఫ్ ఐపీఎల్లో వచ్చేసరికి మరి శివం దుబే అంటే పూర్తిగా పేలవంగా అయితే మారడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకరంగా మారిందని చెప్పుకోవచ్చు. కొన్ని సోషల్ మీడియాలు కానీ కొన్ని మీడియా పత్రికలు కానీ వస్తున్న సమాచారం ఏంది అంటే శివం దుబేను టీ20 ప్రపంచ కప్ను అయితే పక్కన పెట్టాలని అయితే బీసీసీఐ అయితే ఆలోచనిస్తున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. దానిపైన అయితే ప్రజెంట్ ఎంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే సోషల్ మీడియా వేదిక కానీ మీడియా ఛానల్లో మాత్రమైతే గట్టిగా ప్రసారం అయితే సాగుతుంది. శివం దుబే వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తరపున అద్భుతంగా రాణించడం జరిగింది. ఐపీఎల్లో తొలి భాగం వచ్చేసరికి మరి శివం దుబే 7 మ్యాచ్ల్లోనే 310 రన్స్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా మ్యాచ్లు చూసుకుంటే 5 మ్యాచ్లు కేవలం 46 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 9 మ్యాచ్ల్లోనే మన శివం దుబే వచ్చేసరికి 350 రన్స్ మాత్రమైతే చేయడం జరిగింది ఐపీఎల్ 2024లో. శివం దుబే స్ట్రైక్ రేటింగ్ వచ్చేసరికి 172 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. బెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే చివరి 5 మ్యాచ్ల్లో కేవలం 46 పరుగులు చేయడం శివం దుబే పైన అయితే విమర్శలు అయితే రావడం జరుగుతుంది. అతను అందుకే జట్టు నుంచి పక్కన పెట్టాలనే ఆలోచనలు అయితే రావడం జరుగుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ శివం దుబే వచ్చేసరికి అటు పేస్ బౌలింగ్ కానీ స్పిన్ బౌలింగ్ కానీ ఆడడానికంటే చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మనకైతే మ్యాచ్లు చూస్తేనే ఏర్పడుతుంది. గత మ్యాచ్ చూసుకుంటే 15 బంతులు ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి శివం దుబే అటు పేస్ బౌలింగ్ కానీ స్పిన్ బౌలింగ్ కానీ ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డాడు కూడా తెలిసిన విషయమే. మ్యాచ్ చూసినప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది. అంతకన్నా ముందు అయితే అటు పేస్ బౌలింగ్ కానీ స్పిన్ బౌలింగ్ కానీ అయితే చితక్కుట్టి ఆరగొట్టాడు. ఇలాంటి తరుణంలో ఫామ్ మొత్తం కోల్పోయి శివం దుబే స్పిన్ బౌలింగ్ కానీ పేస్ బౌలింగ్ ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్ మాత్రం పూర్తిగా కోల్పోయినట్లయితే ఐపీఎల్ సెకండ్ హాఫ్ ఇన్నింగ్స్లో మనం చూస్తేనే అర్థమవుతుంది. మరి టీ20 ప్రపంచ కప్ ముందు శివం దుబే మళ్ళీ ఫామ్లోకి రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఇప్పుడైతే శివం దుబే టీ20 జట్టు నుంచి అయితే పక్కన పెట్టాలని అయితే చూస్తుంది. అతని ప్లేస్లో వచ్చేసరికి రింకు సింగ్ని తీసుకోవాలని అయితే మనకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తెగ సర్క్యులేట్ అవుతుంది. దీనిపైన అయితే బీసీసీఐ అయితే ఇంతవరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే తెలియలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివం దుబేను పక్కన పెట్టే ఛాయిస్ మాత్రమైతే లేదు. ఎందుకంటే శివం దుబే స్ట్రైక్ రేటింగ్ మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. కేవలం ఒక 5-6 మ్యాచ్లు మాత్రమే చూసినంత మాత్రాన పక్కన పెట్టే అవసరం కూడా లేనట్టయితే మనకు అందుతున్న సమాచారం. బీసీసీఐ కూడా దీని నిర్ణయం పైన అయితే ఎలాంటి టీ20 జట్టు పైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోబోదు. టీ20 జట్టులో శివం దుబే కన్ఫామ్గా కొనసాగుతున్నట్లయితే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి చూద్దాం బీసీసీఐ అయితే దీనిపైన నిర్ణయం ఎలాంటి తీసుకుంటుందో అయితే చూడలేదన్న వివరణ ఏయంగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.